ఆలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ అమ్మవారి 18వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు చివరి రోజు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి మూల విరాట్ను బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో భద్రపరిచి 2005లో వసంత పంచమి రోజున కొత్తగా నిర్మించిన ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 5 రోజుల పాటు 1000 కలశాలతో నిత్యం పూజ కార్యక్రమాలు చేసి పంచామృతాభిషేకం చేశారు. ఎలాంటి బంగారు ఆభరణాలు, పూలదండలు లేకుండా అమ్మవారు నిజరూప దర్శనమిచ్చారు. దీంతో భారీగా భక్తులు చేరుకుని దర్శనం చేసుకుంటున్నారు. ఇక బ్రహ్మోత్సవం పై జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ మరింత సమాచారం అందిస్తారు. నమస్కారం. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం 5వ శక్తిపీఠం, తెలంగాణలో ఏకైక శక్తిపీఠం జోగులాంబ. 5 రోజుల పాటు వసంత పంచమి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో వస్తుంటాయి. అంతేకాకుండా 5 రోజుల పాటు శాస్త్ర ఘటాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈరోజు చివరి రోజు అయినటువంటి వసంత పంచమి రోజు అమ్మవారి నిజరూప దర్శనాన్ని వీక్షించేందుకు భక్తులు ఉదయం నుంచి తండపుతండాలుగా వచ్చారు. దాదాపు ఇప్పటి వరకు 4 నుంచి 5 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. సాయంత్రం వరకు ఇంకొక 10,000 దాకా దర్శించుకుంటారని అంచనా వేస్తున్నాం. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం. ఆ ఏర్పాట్లలో భాగంగా చలవ పందిర్లు, మంచినీటి వసతి, ఉచిత ప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారు అబ్రహం గారు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు కూడా విరివిగా వచ్చారు. ఇప్పటిదాకా ఈ భక్తులు సందర్శనార్థం అమ్మవారి నిజరూప దర్శనాన్ని వీక్షిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటల దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కావున భక్తులు అధికంగా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతాం. ఇక్కడ దేశంలోనే 5వ శక్తిపీఠం, 18 శక్తిపీఠాలు దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు విచ్చేస్తుంటారు. ముఖ్యంగా ఈరోజు గ్రామోత్సవం అని జరుగుతుంది. గ్రామాల నుంచి కూడా అందరూ కలశాలు తీసుకొచ్చి అమ్మవారి కలశాలకు తీసుకొచ్చి ఆ నీటితో అభిషేకాన్ని ఇప్పుడు చేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి సంవత్సరం అలంపూర్లో జోగులాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాఘమాసంలో ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా కొనసాగుతాయి. అదేవిధంగా ఇక్కడ అంటే దేశవ్యాప్తంగానే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అమ్మవారి నిజరూప దర్శనం చూడడానికి భక్తులు వేలాదిగా తరలిస్తారు. ప్రతి ఏడాది మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పంచాహ్నిక దీక్షతో ఉత్సవాలు నిర్వహిస్తారు. మాఘశుద్ధ సప్తమి వరకు కొనసాగుతాయి. వసంత పంచమి సందర్భంగా అమ్మవారి యాగశాలలో నిత్య హోమాలు, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అమ్మవారికి పంచామృత అభిషేకాలు, సహస్ర ఘట్టాభిషేకం, నిజరూప దర్శనం ఉంటాయి. మాఘశుద్ధ పంచమి పర్వదినాన జోగులాంబ అమ్మవారిని కొలిస్తే సర్వ పాపాలు హరించకపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అలంపురంలో అమ్మవారి భీకర రూపాన్ని శాంతింపజేసి సంవత్సరం అంతా సాధన రూపంలో దర్శనం కలిగిస్తారు. వసంత పంచమి రోజున మాత్రం అమ్మవారి నిజరూపాన్ని దర్శించుకోవచ్చు. అదే రోజు సాయంత్రం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు ఇక్కడ ఘనంగా ఆలయ సిబ్బంది నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు మాత్రం చాలా ఘనంగా చేస్తారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, అలంపూర్ నుంచి.